ఇక రేవంత్ పాలనలో కాకీల జులుం ఎక్కువైపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో ఓ వృద్ధ రైతుపై ఏఎస్ఐ కర్కశంగా ప్రవర్తించారు. పాత ఎల్లాపూర్కు చెందిన ఓ వృద్ధ రైతు తన సమస్యను చెప్పుకునేందుకు భూభారతి చట్టం రెవెన్యూ సదస్సుకు వచ్చాడు. అన్నదాత మాట్లాడుతుండగానే ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశాడు. ఆ కారణంగా రైతుతో దురుసుగా ప్రవర్తించి బయటకు నెట్టేశాడు. ఏఎస్ఐ తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు జులుంపై టీ న్యూస్ వరుస కథనాలతో నిర్మల్ జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అటు ఏఎస్ఐ రామచంద్రను జిల్లా ఎస్పీ జానకి షర్మిల సస్పెండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. అండ్ రాజు, చెప్పండి, కాంగ్రెస్ పాలనలో రెచ్చిపోతున్నారు అందరూ కూడా పోలీసులు. ఆయన చూసుకుంటే ఒక వృద్ధుని పైన కూడా ఏఎస్ఐ జులుం ప్రవర్తించడం మనం చూసాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఈ నిర్మల్ జిల్లాలో ఓ వృద్ధ రైతుపై ఏఎస్ఐ దురుసుగా ప్రవర్తించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యం కనిపిస్తుందని ఖానాపూర్ మండలం పాత ఇల్లాపూర్ గ్రామంలో ఈరోజు భూభారతికి సంబంధించిన రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సదస్సుకు హాజరైన అల్లెపు వెంకట్ అనే 80 సంవత్సరాల వృద్ధుడు తన సమస్యను చెప్పుకునేందుకు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడే ఉన్న అక్కడే బందోబస్తుగా వచ్చిన ఏఎస్ఐ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఈ రైతు మెడలు పట్టి తహసీల్దార్ కార్యాలయం నుంచి బయటకు గెంటేయడం జరిగింది. ఈ ఘటన పట్ల పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ప్రజా సంఘాలకు సంబంధించిన మేధావులు కానీ అలాగే రైతు సంఘాలు రైతులకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అంటే రైతుకు గౌరవం ఇవ్వకున్నప్పుడు కనీసం ఆ రైతు వయసు కన్నా ఏఎస్ఐ గౌరవం ఇవ్వాల్సిందని చాలా మంది ఈ సోషల్ మీడియా ద్వారా కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సంఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఈ సంఘటనపై విచారణకు ఆదేశించడం జరిగింది. ఈ సంఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు సైతం స్పందించడం జరిగింది. తన ఒక ప్రకటనలో పేర్కొంటూ రాష్ట్రంలో ప్రజాపాలన అంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ ఘటనపై డీజీపీ సైతం ఆ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఏఎస్ఐ తీరుపై సర్వత్రా విమర్శ వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ ప్రాథమికంగా విచారణ చేసి ఉన్నతాధికారుల ఆదేశం మేరకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఏఎస్ఐని సస్పెండ్ చేస్తున్నట్టు కొద్దిసేపు ప్రకటించడం జరిగింది. అయితే ఈ సంఘటన పట్ల సర్వత్రా విమర్శన వ్యక్తమవుతున్నది. అది కానీ ఈ వృద్ధుడు తన సమస్యను చెప్పుకునేందుకు కూడా వచ్చి ఆ సమస్యను చెప్తుండగానే ఏఎస్ఐ ఒక్కసారిగా అక్కడ ఉన్న ఏఎస్ఐ రామచంద్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గెంటేయడం పట్ల మాత్రం తీవ్రంగా విమర్శ వ్యక్తం అవుతున్న నేపథ్యం మాత్రం ఇలాంటి సంఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయని ఇప్పటికే ఇటు లగచర్లో చూసినా కానీ అటు రైతులకు బేడీలు వేయడము, అలాగే గత సంవత్సరం కూడా రుణమాఫీ కోసం ఆదిలాబాద్ జిల్లాలో ఆందోళన చేపట్టిన రైతులపై కేసులు నమోదు చేయడం లాంటి సంఘటనలు చూస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పోలీసులు అరాచక పాలనను కొనసాగిస్తున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేని పక్షంలో రైతుల నుంచి తీవ్ర ఆగ్రహాలు చవి చూడాల్సి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పాలనలో పోలీసులు అందరూ కూడా రెచ్చిపోతున్నారు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. నిర్మల్ జిల్లా పాతెల్లాపూర్లో ఒక వృద్ధ రైతుపై ఏఎస్ఐ కర్కశంగా వ్యవహరించడం జరిగింది. అండ్ సమస్య చెప్పుకునేందుకు వచ్చిన రైతుపై ఏఎస్ఐ జులుం చేశారు. అండ్ పోలీస్ జులుంపై కూడా టీ న్యూస్ కథనాల వల్ల జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఈ ఘటనపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ స్పందించడం జరిగింది.